అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. తమిళనాడు స్పెషల్ పెళ్లి భోజనాల్లో వడ్డించే రవ్వ కేసరి రెసిపీ. ఇది మార్నింగ్ చేశారంటే సాయంత్రం వరకు అదే సాఫ్ట్గా అదే జ్యూసీగా ఉంటుంది. 10 గంటలైనా అదే జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. పెళ్లి భోజనాలలో ఇది వడ్డిస్తారు. ఒక్కసారి తిన్నారంటే జన్మలో మర్చిపోరు. అంత రుచికరంగా అంత టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ రవ్వ కేసరిని మీ ఫంక్షన్లో కూడా ఇలా చేసి పెట్టి చూడండి. ఇంకా అంతే ఫిదా అయిపోతారు మీ రవ్వ కేసరికి. ఈరోజు మీకోసం పక్కా కొలతలతో ఆ సీక్రెట్ కూడా నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. స్టెప్ బై స్టెప్ని కరెక్ట్గా ఫాలో అవి చేసుకోండి. పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులోకి ఒక 4 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్లు పోసుకొని మరిగించుకోవాలండి. జస్ట్ ఒక పొంగితేనే సరిపోతుంది. నీళ్లు వేడయ్యే లోపల మిగతా ప్రాసెస్ అంతా చేసుకుందాం. అందుకోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ముందుగా మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఒకే కప్పుని తీసుకొని కొలుచుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుంటున్నానండి. స్వీట్ రెసిపీలకంతా సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే వాసన అనేది ఎక్కువ ఉండదు. ఆయిల్ వేడయ్యాక ఇక్కడ నేను జీడిపప్పు తీసుకుంటున్నానండి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు చూసుకొని తీసుకోండి, మీకు ఎంత కావాలో అంత. నేను ఇక్కడ వచ్చేసి ఒక 20 పలుకుల దాకా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని సన్న మంట మీద కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి, ఒక 1/4 కప్పు దాకా. ఇవి కూడా లైట్గా వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మీరు ఎంత కావాలో మీరు క్వాంటిటీ చూసుకొని తీసుకోండి, ఎందుకంటే ఇది ఎంత వేసుకున్నా కూడా ఏం పర్వాలేదు. ఇందులో కావాలంటే బాదం పిస్తా కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అంతా మార్చుకోవాలండి. ఇలా ప్లేట్లోకి అంతా మార్చుకున్న తర్వాత 1 కప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకోండి. సన్న మంట మీద ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు, కొంచెం కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సన్న మంట మీద. మీడియం మంట మీద చేసుకున్నారంటే త్వరగా మాడిపోతుంది. అలా చేయకుండా సన్న మంట మీదే ఫ్రై చేసుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి మీరు స్టార్టింగ్ వచ్చేసి నెయ్యితోనే చేసుకోవచ్చు, లేదంటే నూనెతోనే చేసుకోవచ్చు. చాలా వరకు వచ్చేసి నెయ్యితోనే చేసుకుంటారు, కానీ కొంతమంది వచ్చేసి ఇలా నూనెతో కూడా చేసుకుంటారు. లాస్ట్లో వచ్చేసి కొంచెం నెయ్యిని యాడ్ చేసి గార్నిష్ చేసుకుంటారు. ప్రతి సీక్రెట్ స్టెప్ని కరెక్ట్గా పాటించండి, అప్పుడే మీకు ఒక అద్భుతమైన రవ్వ కేసరి తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు రవ్వ వచ్చేసి మనకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ముందుగా మనం కాచి పెట్టుకున్నట్టు వాటర్ అంతా మనం ఇందులో పోసుకోవాలండి. వాటర్ పోసేటప్పుడు కొంచెం నిదానంగా దూరంగా ఉండి పోసుకోండి, ఎందుకంటే ఆవిరి అనేది పైకి వస్తుంది కాబట్టి కొంచెం చూసుకొని పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుతూ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు, బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలండి, చెయ్యి వదలకుండా. చెయ్యి వదిలేశారంటే అడుగు పట్టుకునేస్తుంది. అయినంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండండి, కొంచెం గట్టిపడేంత వరకు, నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు. ఈ విధంగా గట్టిపడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనకి రవ్వ అనేది బాగా ఉడికిపోయింది. ఈ సమయంలో మనం చక్కెర అనేది యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ చక్కెర వచ్చేసి 1.5 కప్పు దాకా తీసుకుంటున్నానండి. 1.5 కప్పు అయితేనే కరెక్ట్గా అయినా మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ చక్కెర వచ్చేసి రవ్వలో బాగా కలిసే విధంగా, అంతా కలిసే విధంగా కలుపుతూనే ఉండండి. చక్కెర అనేది రవ్వలో కలిసిపోతే సరిపోతుందండి. చక్కెర వచ్చేసి రవ్వలో కలిసేంత వరకు కలుపుతూనే ఉండండి, చేయి వదలకుండా, ఒక 2-3 నిమిషాల పాటు. ఇలా రవ్వ అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం రెడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది చూసేదానికి, తినేదానికి. మీ దగ్గర జాఫ్రాన్ ఉంటే జాఫ్రాన్ కూడా వేడి నీళ్ళల్లో వేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా కలిపేటప్పుడు ఈ లిక్విడ్ లాగా ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చిందంటే మనకి కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నట్టు డ్రై నట్స్ మొత్తం ఇందులో వేసుకోవాలండి. అలాగే ఒక 5 యాలకులు ఇలా దంచి వేసుకోండి. ఆఖరిగా ఒక 1/2 కప్పు దాకా నెయ్యి వేసుకోండి.
ఈ సమయంలోనే వేసుకుంటేనే నెయ్యి కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ సాఫ్ట్నెస్ రావాలంటే ఈ సమయంలోనే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంతా ఆఫ్ చేసుకొని ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఆఖరిగా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పుచ్చకాయ గింజలు తీసుకోండి, వాటర్ మెలన్ సీడ్స్ అంటారు కదా అవి. అలాగే ఇందులోకి ఒక 100 గ్రాముల దాకా పాలకోవ తీసుకోండి, స్వీట్లెస్ పాలకోవ అంటారు కదా అది తీసుకోండి. ఇది వచ్చేసి బేకరీలలో దొరుకుతుంది, లేకుంటే సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, మీరు తీసుకొని వేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అద్దిరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్లెస్ పాలకోవ దొరకలేదంటే స్వీట్ ఉన్న పాలకోవని వేసుకోండి. అలాగే చక్కెర వచ్చేసి కొంచెం తక్కువ చేసుకోండి. ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే జన్మలో మర్చిపోరు, అంత రుచికరంగా ఉంటుంది. ప్రతిరోజు ఇదే చేసుకోవాలనిపిస్తుంది, ఆ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను చెప్పిన ఈ కొలతల్ని కరెక్ట్గా పాటించండి, మీకు పర్ఫెక్ట్గా ఉండే రవ కేసరి మీకు దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేసి తిన్నారంటే అద్దిరిపోతుంది. చూశారు కదా, తమిళనాడులో స్పెషల్గా చేసుకునే పెళ్ళిళ్ళల్లో పెట్టే రవ కేసరి రెసిపీ. తప్పకుండా మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.